ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 8వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. తీర్పు తీర్చడానికి నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీద, వ్యభిచారుల మీద, అప్రమాణికుల మీద నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేసేవారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుతాను అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవానైన నేను మార్పులేనివాడను. గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవీయగా, మేము దేని విషయములో తిరుగుతాము అని మీరంటారు. మానవుడు దేవుని వద్ద దొంగిలుతాడా? అయితే మీరు నా వద్ద దొంగిలించారు. దేని విషయములో మేము నీ వద్ద దొంగిలాము అని మీరంటున్నారు. 10వ భాగాన్ని ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలారు. శ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వస్తాను. మాంత్రికుల మీద, అబద్ధ సాక్షుల మీద, వ్యభిచారుల మీద సాక్ష్యం పలకటానికి నేను సిద్ధం. నాకు భయపడకుండా కూలి విషయంలో పనివారిని, వితంతువులను, తండ్రి లేని వారిని బాధిస్తూ విదేశీయులకు అన్యాయం చేస్తూ ఉండేవారి మీద కూడా నేను సాక్ష్యం పలుకుతాను. ఇది సేనలకు ప్రభు అయిన యెహోవా వాక్కు. నేను యెహోవాను, మార్పు చెందను. గనుకనే యాకోబు సంతతి వారలారా, మీరు లయం కాకుండా ఉన్నారు. మీ పూర్వీకుల కాలం నుంచి మీరు నా చట్టాల విషయం తోవ తప్పిన వారై వాటిని పాటించలేదు. నా వైపు తిరగండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. ఇది సేనలకు ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎలా తిరగాలి అని మీరు అడుగుతారు. మనిషి దేవుని ద్రవ్యాన్ని దొంగిలించవచ్చా? అయితే మీరు నా ద్రవ్యాన్ని దొంగిలిస్తున్నారు. మేము నీ ద్రవ్యాన్ని ఎలా దొంగిలిస్తున్నాము అని మీరు అడుగుతారు. మీ రాబడిలో 10వ భాగాన్ని, కానుకలను ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. శ్రోతలు, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో విన్నారు గదా. తీర్పు తీర్చడానికి నేను మీ వద్దకు వస్తున్నాను. చిల్లంగి వారి మీద నేను దృఢంగా సాక్ష్యం పలుకుతాను. ఈ అరిష్టాలన్నీ మిశ్రమ వివాహాల వల్లనే కలిగాయి. అన్య స్త్రీలను ఎప్పుడైతే పెళ్లాడారో వారితో పాటు ఇవన్నీ ఇశ్రాయేలీయుల మధ్యకు దాడి చేసి వచ్చాయి. మంత్రతంత్రాల వైపు వీరు తిరగడానికి కారణం వీరి భార్యలే. వీరు తమ పుట్టింటి నుంచి తెచ్చిందే ఇదంతా. తమ నిబంధన భార్యలను విడిచిపెట్టి అన్య స్త్రీలను పెళ్లాడితే అది పెళ్లి కాదు, వ్యభిచారమే అంటున్నాడు దేవుడు. వీటికి తోడు అబద్ధ సాక్ష్యాలు పలకడము, పనివారికి సరిగా వారి కూలి డబ్బులివ్వకుండా ఏడిపిస్తూ, విధవరాండ్రను, అనాథలను హింసిస్తూ, పరాయి దేశస్థులను బాధిస్తూ వాతావరణాన్ని విషకలుషితం చేస్తున్నారు. ఇదేనా వీరి నిర్వాకం? దేవుని సన్నిధిలో వీరి వ్యక్తిగత సాక్ష్యం ఎలా కనిపిస్తోంది? పరాయి దేశస్థులను ప్రభువు వద్దకు రాబట్టడానికి బదులు వారిని చేజేతుల దేవునికి దూరం చేస్తున్నారా? వీరి మూలకంగానే దేవుని నామం అన్యుల మధ్య దూషించబడుతోంది.
ఈ విషయంలో దేవుడెంతో బాధపడుతున్నాడు. దేవుడు తీర్పరి, ఆయన తీర్పు తీరుస్తాడు. ఎట్టి పక్షపాతము లేకుండా ఆయన తీర్పు చెబుతాడు. ఆయన మార్పులేని దేవుడు. నిన్న నేడు సదాకాలము ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. గనుకే ఇశ్రాయేలీయులు ఇంతవరకు క్షేమంగా ఉన్నారు అంటున్నాడు ప్రవక్త. దేవుని వాత్సల్యం, దీర్ఘశాంతం మారనివి. ఎదోమీయులు ఒక జాతిగా అంతరించిపోయారు గాని ఇశ్రాయేలీయులు జాతీయంగా తమ ఉనికిని కోల్పోలేదు. అది దేవుని కృపా వాత్సల్యము మాత్రమే. పూర్వం ఎలా కృపతో వారిని కాపాడాడో ఇప్పుడు కూడా అలాగే కృపామయుడై వారిని కాపాడుతున్నాడు. ఆయన తీర్పునకు పాపులు భయపడతారు, గజగజ వణికిపోతారు. నమ్మిన వారిని కలకాలము ఆయన కాపాడి సంరక్షిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని కృపను గుర్తించిన వారికి ఆయన యందు ఎంతో ఆదరణ లభిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మలాకీ గ్రంథంలో వారు 8 సార్లు ఎదురు ప్రశ్నలు వేశారు. ఇప్పుడు ఇక్కడ 6వ ఎదురు ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు ప్రశ్న వేయగానే వీరు ఎందుకు, మేమేం తప్పు చేశాము, ఎందులో మేము అవిధేయులము అంటూ దేవుని ప్రశ్ననే త్రిప్పి అడుగుతున్నారు. దేవుడు చెప్పింది దేవుడే రుజువు చెయ్యాలి అంటున్నారు. దేవుడు అడిగిన 8 ప్రశ్నలకు వారు 8 తిరుగు ప్రశ్నలు వేసి తమ దురభిమానాన్ని వ్యక్తం చేశారు. దేవుడు వారడిగిన ప్రతి ప్రశ్నకు నెమ్మదిగానే జవాబు చెప్పాడు. దేవుడు కోప్పడలేదు, విసుక్కోలేదు. ఇశ్రాయేలు ప్రజలు అపాయంలో పడకుండా వారిని సన్మార్గానికి మరలించేటందుకు దేవుడు ప్రయాసపడుతున్నాడు. తన ప్రవక్త చేత మాట్లాడిస్తున్నాడు. ఈ ఎదురు ప్రశ్నలడిగే ఈ తరం ఎలాంటిది? 70 సంవత్సరాలు వారు పరాయి దేశంలో చెరలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి స్వదేశానికి వచ్చారు. వచ్చిన వారు శేషిత ప్రజలు. బలవంతం మీద తప్పనిసరి కాబట్టి పట్టణాన్ని పునరుద్ధరించడానికి, దేవాలయాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నారు. పరాయి దేశంలో ఉండగా బానిసత్వం ఎంత దుర్భరమో వారికి అనుభవముంది. వీరి పూర్వీకులు ఇటుక బట్టీల దగ్గర చెమటోడ్చారు, కన్నీరు కార్చారు. తాము చెరలో ఉన్నప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. తీరా విడుదల పొంది తిరిగి వచ్చాక కూడా ఎన్నో ప్రతిఘటనలు ఎదుర్కోవలసి వచ్చింది. స్వదేశంలో హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉండిపోవచ్చు అనుకున్నారు. దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాడు. దేవుడు వారిపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలు కూడా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. వారి మనసులు మెత్తపడడానికి బదులు గట్టిపడ్డాయి. కొందరు నేరస్తులు చెరసాల నుండి విడుదలై వస్తారు గాని వారిలో పరివర్తన ఏమీ వచ్చినట్లు కనపడదు. ఇశ్రాయేలీయుల తంతు అచ్చం అలాగే ఉంది. చెర నుండి, బానిసత్వం నుండి విడుదలై వచ్చారు గాని వీరు ఏ పాఠమూ నేర్చుకొని ఉండలేదు. దేవుడు కురిపించిన ఆశీర్వాద వర్షానికి తడిసిన వారి హృదయాలలో గచ్చపొదలు మొలిచాయి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు బయలుదేరారు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఈ మతనాయకులు తమ వైఖరి చేత ఆయనకు ఎంతో బాధ కలిగించారు. మలాకీ తరువాత 400 సంవత్సరాలకు యేసు ప్రభువు వచ్చాడు. మలాకీ కాలానికి ఇశ్రాయేలు జాతి ముఖముపై మొటిమల్లాగా కనిపించిన ఈ పాపం యేసు ప్రభువు వచ్చేటప్పటికి ఆ జాతి హృదయంలో క్యాన్సరు పుండంత సైజుకు పెరిగింది. దేవుడు ఈ వ్యాధికి శస్త్రచికిత్స చెయ్యాలని చూచాడు. మలాకీ గ్రంథంలో వారిపైకి తేబడిన అభియోగాలు మొత్తం 8. ప్రతి నేరానికి వారు చూపే ప్రతిస్పందన ఎలా ఉందో మలాకీ గ్రంథం తేటగా వివరిస్తోంది. వారు తమను తాము సమర్థించుకుంటున్నారు. మేమేం తప్పు చేశాము, ఎందులో మేము తప్పిపోయాము అంటూ తిరుగు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. దేవుడు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతున్నారు. తామేదో అమాయకులైనట్లు, దేవుడంటున్న మాటలు తమకు అభ్యంతరకరమైనట్లు,
స్వనీతి ధోరణిలో వారు మాట్లాడుతున్నారు. వారి అభిమానం దెబ్బతిన్నట్లు ధ్వనిస్తున్నాయి వారి మాటలు. దేవుని అభియోగాలను వారు ఖాతరు చేయటం లేదు. ఈరోజు మన పాఠంలో దేవుడు వారిపై మోపిన అభియోగానికి వారి జవాబు, ఇది 6వ అభియోగం. దానికి ప్రజలిచ్చే జవాబు, ఇది 6వది. మీ పూర్వీకులు నా ఆజ్ఞలను మీరారు, ఇప్పుడైనా మీరు నా వద్దకు తిరిగి రండి అంటున్నాడు దేవుడు. దానికి వారేమంటున్నారు? మేం తిరిగి వచ్చేదేమిటి? మేము ఎందులో తిరిగి రావాలి? మేము తొలగిపోయిందెక్కడా? తిరిగి రావలసిందెక్కడికి? ఇది వీరి వైఖరి. మేము తప్పిపోలేదు, తిరిగి రావటమంటావేమిటి అని దేవుణ్ణే తిరుగు ప్రశ్న అడుగుతున్నారు. ఇది వారి తిరుగుబాటు ధోరణి. మేము సక్రమంగా దేవాలయానికి వెళ్లడం లేదా? మేము దశమభాగాలు ఇస్తూనే ఉన్నాము. మేము తప్పిపోయిందే లేనప్పుడు మమ్మల్ని తిరిగి రమ్మంటావేమిటి? శ్రోతలు, వీరి గుడ్డితనం ముదిరింది. తమ నిజస్థితి తమకే కనపడటం లేదు. ఇలాంటి వైఖరి గలవారు క్రైస్తవులలో, సంఘాలలో లేరంటారా? లేకే 100 కొలది మంది ఉంటారు. స్వనీతి పరాయణులు. మతాచారాలు పాటిస్తూ ఇదే భక్తి అనుకుంటున్నారు. మౌన భక్తి శక్తిహీనమైన భక్తి. భక్తి మాటలు వచ్చు, కాని క్రియా మౌనం. భక్తి నటన, భక్తుల వేషం. రుచి పచి లేని ఆధ్యాత్మిక వ్యాసంగానికి అలవాటు పడిపోయారు. మతం తాలూకు అలవాట్లు, కార్యక్రమాలు, మాటలు, ఇదంతా వాస్తవ భక్తి కాదు. మత కసరత్తు, మత వ్యాయామం. దేవుడంటున్నాడు, ప్రియ ప్రజలారా, నా వద్దకు తిరిగి రండి, నేను మీ వద్దకు వస్తాను. మీరొస్తే నేను వస్తాను. తిరిగి రావటమంటే ఏమిటి? పశ్చాత్తాపం, మారు మనస్సు. తమ నిజస్థితిని దేవుడు చూచినట్లే తమను తాము చూచుకోగలగాలి. అప్పుడే వారి దగ్గరికి వస్తాడు. వారికి దేవుడు సన్నిహితుడవుతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు తన స్వంత ప్రజలతో అంటున్నాడు. పశ్చాత్తప్తులవ్వండి, నా వద్దకు తిరిగి రండి. అవిశ్వాసులను తిరిగి రమ్మనడానికి వారు అంతకు ముందు ఒకసారి వచ్చినవారైతే గదా. అవిశ్వాసి ప్రభువా ఇంటికి వస్తున్నా అంటే అసలతనికి ఇల్లే లేనిది ఇంటికి రావటం అనేది అర్థం లేని మాట. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి తప్పిపోయాడు గనుక ఇంటికి తిరిగి రావాలని ఆశించాడు, వచ్చాడు. అతడు తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రి అతని దగ్గరికి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తప్తుడై విరిగి నలిగిన హృదయంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి క్షమాహృదయంతో కుమారుని యొద్దకు వచ్చాడు. అది తండ్రి వాత్సల్యం. పశ్చాత్తాపమంటే ఏమిటో పూర్తి అర్థం మనకు కొత్త నిబంధనలోనే దొరుకుతుంది. మెటనోయియా అనే గ్రీకు మాటకు అర్థం మనస్సు మారటం. ఒక దిశగా నడిచేవాడు దారి తప్పాను అని తెలుసుకొని సరైన తోవకు తిరిగినప్పుడు అది మారు మనస్సు. నీవు నడిచేది తప్పుదారి అని తెలియగానే వెంటనే సరైన దారికి నీవు మరలి రావాలి, పశ్చాత్తప్తుడవ్వాలి. ఇక్కడ మలాకి గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా తన స్వంత ప్రజలతో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో ప్రభువు మారుమనస్సు పొందండి అనే మాట విశ్వాసులతోనే అన్నాడు. తన బిడ్డలైన వారితోనే దేవుడు మారుమనస్సు పొంది తిరిగి రండి అంటాడు. ప్రకటన గ్రంథంలో ప్రభువు 7 సంఘములకు ఉత్తరాలు రాశాడు. అందులో 5 ఉత్తరాలలో ప్రభువు తన సంఘముతో మారుమనస్సు పొందు, లేని ఎడల నీకు శిక్ష విధిస్తాను అంటున్నాడు. అయితే స్మరణ హతసాక్షి సంఘం, ఆ సంఘంతో, ఫిలదెల్ఫియా అనే దేవుని వాక్యమును ఎత్తిపట్టుకునే సంఘంతో మారు మనస్సు పొందు అని ప్రభువు అనలేదు. మిగతా 5 సంఘాలతో మారు మనస్సు పొందు, పశ్చాత్తాపం చెందు అన్నాడు. లవొదికయతో కూడా అదే మాట అన్నాడు, పశ్చాత్తాపం పొందు. ప్రియ శ్రోతలు, ఆలోచించండి. మారు మనస్సు అన్యులకు కాదు, దేవుని ఎరుగని వారికి కాదు. దేవుణ్ణి ఎరిగి ఉండి
దేవునికి దూరమైపోయిన వారికి మారుమనస్సు అవసరం. దేవుని వద్దకు తిరిగి రండి. తండ్రి ఇంటిని వదలి దూరదేశంలో ద్రిమ్మరులై తిరుగాడే కుమారులైన వారందరూ తిరిగి రావాలి. అల్ప విశ్వాసానికి దిగజారిన విశ్వాసులారా, మారుమనస్సు పొందండి, ఇతరులకు విశ్వాసముంచండి అని చెప్పండి. వెనుకబడిపోయిన విశ్వాసులకు మారుమనస్సు పొందండని చెప్పాలి. 1 తెస్సలోని పత్రిక 1:9 ఏమంటోంది? మీ వద్ద మాకు ఎట్టి ప్రవేశమున్నదో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెపుతున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడు అగు దేవునికి దాసులగుటకు, యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడడానికి వారు దేవుని వైపునకు తిరిగారు. పౌలు తెస్సలోని సంఘస్థులకు విగ్రహారాధన వ్యతిరేక ప్రసంగాలేమీ చేయలేదు. అక్కడ విగ్రహారాధన ఎక్కువగానే ఉంది. అయినా దానిని గురించి పౌలు పల్లెత్తు మాట అనలేదు. తాగుబోత్తనం గురించి కూడా ప్రసంగించినట్లు లేదు. ఏవో కొన్ని పాపాలను తీసుకుని వాటిని గురించి వాటిని మానండని ప్రబోధాలు చేసినంత మాత్రాన వారేమీ మారరు. యేసు దేవుని వైపునకు మరలితే ఈ పాపాల పట్ల వారికి విముఖత ఏర్పడుతుంది. ఫిలిప్పీ చెరసాల అధిపతికి పౌలు చెప్పిన మాటే మనం చెప్పవలసిన కబురు, ప్రకటించవలసిన సందేశము. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. చూచారా, ఈ సందేశం ఎంతో క్లుప్తం. పాపాలను పరిహరించే యేసునందు విశ్వాసముంచండి, రక్షించబడండి. అపొస్తల కార్యములు 16:31. పౌలు తెస్సలోని నగరంలో పశ్చాత్తాపాన్ని బోధించలేదు, ప్రభువైన యేసుక్రీస్తును బోధించాడు. విగ్రహములను విడిచి దేవుని వైపునకు మరలి రండి, యేసుక్రీస్తు వైపునకు తిరగండి. ఆయన సజీవుడు, సత్యవంతుడు. ఆయన మీ పాపములన్నిటి కోసమై శిలువ మీద చనిపోయిన రక్షకుడు. ఇప్పుడాయన సజీవుడు, తిరిగి రానై ఉన్న ప్రభువు. పౌలు ప్రబోధమును విన్నవారు యేసు వైపు తిరిగారు, విగ్రహాలను విడిచిపెట్టారు. దేవుని వైపునకు తిరగటం ఇది ప్రతి ఒక్కరూ మొట్టమొదట చేయవలసింది. వచ్చిన తరువాత వెనకబడిపోయిన వ్యక్తి మారుమనస్సు పొంది దేవుని వద్దకు తిరిగి రావాలి. ప్రభువును విశ్వసించడమే ఒక వ్యక్తి చేయవలసింది. ప్రభు దగ్గరికి వచ్చే వ్యక్తి పాపములను విసర్జిస్తాడు. కాని తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడంటున్నాడు, మీరు నా వద్దకు తిరిగి వస్తే నేను మీ వద్దకు వస్తాను. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను అనేవాడు పందుల మధ్య ఉండడు. కుమారుడు పందుల మందను వదిలిపెట్టి తండ్రి వద్దకు ఎకాయికి వెళ్లాడు. మలాకీ కాలంలో ఇశ్రాయేలు ప్రజలంటున్నారు, మాకు మారుమనస్సు అక్కర్లేదు, మేము తిరిగి వచ్చేదెక్కడికి, ఎందుకు అంటూ దేవుని మాటను తేలికగా కొట్టిపారేస్తున్నారు. చూడు, ఆరాధన మందిరం ప్రతివారం కిక్కిరిసిపోయిందా లేదా? ఆరాధన కార్యక్రమం సక్రమంగా జరుగుతూనే ఉంది గదా. మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి, దేవుని వద్దకు తిరిగి రమ్మంటావు అంటూ ఇశ్రాయేలు ప్రజలు తమ దురభిమానాన్ని, అహంభావాన్ని వెళ్లగక్కుతున్నారు. ప్రజలు తిరిగి రావటమంటే మీ దేశానికి రావటం కాదు, మీరు నా వద్దకు తిరిగి రావాలి. ఈ విషయంలో మీరు పశ్చాత్తప్తులవ్వాల్సిందే, తప్పదు అని దేవుడంటున్నాడు. మతపరమైన సంఘ కార్యక్రమాలన్నిటిలో పాల్గొనటంతో అంతా అయిపోయిందిలే అనుకుంటున్నారా? మీరు మారుమనసు పొందాలి, నా వద్దకు తిరిగి రావాలి. రాకపోతే శిక్ష రాక మానదు. ఈ రోజున విశ్వాసులలో చాలామంది పశ్చాత్తప్తులవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు దేవుడు 7వ అభియోగం తెచ్చాడు. మీరు నా వద్ద దొంగిలిస్తున్నారు. వెంటనే దానికి వారి ఎదురు ప్రశ్న, మీ దగ్గర ఏమి దొంగిలాము, ఎప్పుడు దొంగిలించాము? ప్రభు అంటున్నాడు, 10వ భాగాలు నాకు ఇవ్వటం లేదు. ఇది దొంగతనం కాదా? మళ్లీ చెప్పాలంటే ఇది దోపిడి. మీరు నాది దొంగిలించుకుపోతున్నారు.
సంఘారాధన ముగింపులో కాపరి ఆశీర్వాదమిస్తాడు. కాని మలాకి వర్ణించిన పరిస్థితిని బట్టి కాపరి చెప్పవలసిన ముగింపు మాట, దొంగలారా, ఆపండి, ఇంతవరకు ఈ దోపిడీ చాలు, మీరు దేవుణ్ణి దోచుకుంటున్నారు. అప్పుడు సంఘస్థులకు ఉక్రోషమొస్తుంది. వారంటారు, ఏమిటి కాపరి నీవనేది? మేము కానుకలు ధారాళంగా ఇచ్చాము గదా. దేవుని కృపావాక్యం అంటోంది, 9 భాగాలు మీకిచ్చాను, ఆ 10వ భాగం నాకివ్వండి అంటుంటే అది కూడా ఇవ్వరా? ఇశ్రాయేలీయులు ఒక్క 10వ భాగం కాదు, కొన్ని 10వ భాగాలను చెల్లిస్తూ ఉండేవారు. ప్రతి 3 సంవత్సరాలకొకసారి అదనంగా మరో 10వ భాగం చెల్లించాలి. ఈ డబ్బు బీదలకు పంచిపెడతారు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28, 29 వచనాలలో ఈ వివరాలు చెప్పబడినవి. అయితే మనమిప్పుడు కృపాయుగంలో ఉన్నాము. ఇది 10వ భాగాల వ్యవస్థ కాదు. అయితే మన దాతృత్వం పాత నిబంధనను మించింది. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం, దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను, వారు నిరుపేదలైనా వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు. తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. దాతృత్వం అంటే సహవాసం, ఆరాధన. దాతృత్వ సహవాసం, ఆరాధన దాతృత్వం. ఇది కృపాదాతృత్వం, దాతృత్వపు కృప. దేవుని నిబంధన మందసాన్ని యాజకులే మొయ్యాలి. యాజకులు అంటే విశ్వాసులు. సువార్త ప్రకటన భారమును విశ్వాసులే మొయ్యాలి. యేసును ప్రేమించేవారు ఇస్తారు. దాతృత్వానికి ప్రేరణ ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమ కానుకల్నే దేవుడు అంగీకరిస్తాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.